సదాశివపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి వసంత ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం 23వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె ప్రజలను కలుసుకుని తమకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని, రాష్టంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కౌన్సిలర్లు వార్డుల్లో అభివృద్ది చేయలేదని ఆరోపించారు. బస్తీల్లో డ్రైనేజ్ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఆమెతో మాట్లాడుతున్నారు కూడా. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి ఇక్కడ కచ్చా మోరీ ఉన్నది, పర్మనెంట్ డ్రైనేజ్ లైన్ లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంతో అనారోగ్యం పాలవుతున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ వచ్చి ఒక 3 సంవత్సరాలు వచ్చినా కానీ ఇక్కడ ఎట్లాంటి యొక్క అభివృద్ధి పథకాలు చేపట్టలేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసినా, కాంగ్రెస్కి ఓటేసినా అది ఒక డ్రైనేజ్లో, ఈ కచ్చా మోరీలో వేసినట్టే అది. ఎందుకంటే బీఆర్ఎస్ మాత్రము ఇప్పటి వరకు ఎలాంటి యొక్క వారికి, కాంగ్రెస్ వారికి ఎలాంటి ఒక క్వశ్చనింగ్ చేయలేదు. ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నించలేదు, వాళ్ళకు ఏం అడుగుతలేదు. ఎన్నో హామీలు చేసినటువంటి కాంగ్రెస్ ఈనాడు మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళే క్యాండిడేట్లు గెలిస్తే మాత్రం అభివృద్ధి చెందదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ జిల్లాలో కానీ ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి చెందుతలేదు. ఖాళీ కాంగ్రెస్ వాళ్ళు దోచుకు తినడానికే సరిపోతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా వారికి లోన్ పడి ఉన్నారు. ఎక్కడ వీళ్ళు మా కేసీఆర్ని జైలుకు పంపిస్తారు, మళ్ళీ మా కేటీఆర్ని ఎక్కడ జైలుకు పంపిస్తారు, మమ్మల్ని ఎక్కడ జైలు వేస్తారు అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు కాంగ్రెస్తో. ఎందుకంటే వీళ్ళు అనేకమైన స్కామ్లు చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు దొంగలు ఒకటైపోయినారు. దొంగలు ఒకటైపోయినప్పుడు పబ్లిక్కు తెలిసిపోయింది, వీళ్ళకు ఓటేస్తే మాత్రము మనకు అభివృద్ధి చెందదు, ఏం కాదని. ఇప్పుడు మొత్తము ఏదైతే ఉన్నదో ఏరియా మొత్తంలో 25 సీట్లు, 25 వార్డ్స్ ఉన్నటువంటి కచ్చా మోరీ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రము పక్కా మోరీగా చేసేస్తారు. ఇక్కడ ఏదైతే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంట. చిన్నపిల్లలు అందులో మోరీలో పడిపోతున్నారని మేము సర్వే చేశాము. అది మా ఏజెండాలో కూడా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఎంతోమంది రోహింగ్యాలు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా మేము తెలుసుకొని వాళ్ళ యొక్క ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకొని కూడా అది మేము ప్రభుత్వానికి చెప్తాము. వాళ్ళని ఇక్కడ దేశం నుండి పంపించడానికి పూర్తిగా ప్రయత్నిస్తాము. ఎందుకంటే వాని వల్ల మన దేశానికి అయినా కానీ, మన ప్రజలకైనా కానీ చాలా ముప్పు ఉన్నది. అది హిందువులైనా కానీ, ముస్లిమ్స్లైనా కానీ వాళ్ళ వల్ల మనం ముప్పున్నది. ఎందుకంటే వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళే వాళ్ళని భరించలేక ఎలగొట్టారు. బర్మాలో వారికి ఆశ్రయం ఇస్తే బర్మాలో ఉన్నటువంటి ప్రజలపైన వాళ్ళు ఒక చీమకు కూడా హాని కలిగించినటువంటి వాళ్ళు బౌద్ధ మతంని స్వీకరించి వారి యొక్క సాదాసీద జీవనాన్ని గడుపుకునేటువంటి వాళ్ళు కూడా ఈనాడు కత్తులు పట్టుకొని వాళ్ళని తరిమి కొట్టారంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్కసారి మన అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు ఆశాతిల. నేను 23 వార్డు నుండి బీజేపీ తరఫున నిలబడ్డాను. నన్ను నమ్మి వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. నేను డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళను అడుగుతూ ఉంటే నాకు చాలా రెస్పాండ్ అవుతున్నారు. నేను గెలిపించాలని చాలా ఆశపడుతున్నారు. వాళ్ళు ఆశీర్వాదం నాకు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. మరి నాకు గెలిపించే ఆశీర్వదించాలని నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాను. నాకు వేస్తే అభివృద్ధి చెందుతాను వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను గెలిపించాలని ఆశిస్తున్నాను.